నమస్కారం ప్రజలరా. సరే 2 రోజులు సీమరాజా వీడియో చేయలేదు, ఏమేమో అనుకుంటా ఉంటారు అనుకునే వాళ్ళు. సరే బాగానే ఉండాలి. అంటే రాష్ట్రంలో రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలైనటువంటి పనులు చేయటం ఏ విధంగా దొరకపోయినారో, మరి అదేవిధంగా మన అన్న వాటి గురించి ప్రెస్ మీట్ పెట్టడం, మరీ ముఖ్యంగా మన పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టడం, లక్ష్మీపార్వతి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి తిరుమల లడ్డు వివాదం గురించి మాట్లాడడం, ఆర్కే రోజా గారు ఒక జనసేన శాసనసభ్యుడు ఒక మహిళగా చేసినటువంటి ద్రోహం గురించి మాట్లాడడం, రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ మనం 2 రోజులు గ్యాప్ ఇచ్చినాం కాబట్టి ఈ 2 రోజులు ఏమి జరిగింది, ఏంది వ్యవహారం, ఏంది కథ అనేది ఒక్కొక్కటిగా మన విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రిని చేద్దామని అనుకొని ముందుకు పోతున్నాం కాబట్టి ఇక వీడియో లేకపోదాం. ముందుగా అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడో మనం ఒకసారి ఇందాం ప్రజలరా, ఆ తర్వాత మనం వీడియోని విశ్లేషణ చేద్దాం. చెప్పున్నా మంత్రి సుభాష్ వాసంశెట్టి సుభాష్ అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, అశ్లీల డాన్సులు అంట. మళ్ళా మాట్లాడదాం దాని గురించి. ఆశ్చర్యంగా ఉంది. అబ్బా, జంగల్ రాజ్యం అంటే వేరే పేరు ఏమైనా ఉంటుందా? జంగల్ రాజ్యం అంటే వేరే పేరు ఏమన్నా ఉంటుంది అంటున్నావు. మనం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు ఏ రాజ్యం, జంగల్ రాజ్యం అమ్మ మొగుడు రాజ్యంగా మనం పరిపాలన చేసినాం జగనన్న. అదేవిధంగా ఆయన మంత్రి ఎవరితో డ్యాన్స్ చేశాడు ఏందనేది మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది, ఎందుకంటే అందరూ కూడా చూసే ఉంటారు. మనం కూడా ఒకసారి చూద్దాం ఎవరితో ఉన్నాడు. మన పార్టీ కోసము, మన కోసము, మన ఒక అంటే లేడీ గెటప్ వేసుకొని ఏదో వాళ్ళని ఏమంటారు చిన్న కళాకారుల్ని మనం ఆ రోజుల్లో మనం తెప్పించుకొని మన పక్కన నిలబెట్టుకున్నామే. మరి ఏ విధంగా డ్యాన్సులు వేశారు, ఏ విధంగా అనేది తేడా తెలీదా? అంటే మనం రోజక్కను డ్యాన్స్ ఒకటే డ్యాన్స్గా చూస్తాం, మిగతా వాళ్ళు వేసేటివన్నీ అశ్లీలమైనటువంటి డ్యాన్సులు. రోజా గారి డ్యాన్స్ మాత్రమే అన్నకు నచ్చుతుంది, వేరే వాళ్ళ డ్యాన్సులు నచ్చవు. మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా స్టేజ్లు ఎక్కి శాసనసభ్యులు మంత్రులు ఏ విధంగా డ్యాన్సులు వేశారో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా చూసే ఉన్నారు. మనమే కొత్తగా ఈరోజు పెద్ద శుద్ధపూస మాటలు మాట్లాడతా, ఈరోజు నువ్వు జంగిల్ రాజ్యాల గురించి మాట్లాడతా. జంగిల్ రాజ్యం ఎవరిది? జంగిల్ రాజ్యం అని 151 నుంచి 11కు వచ్చినాయా మంది కాదో జంగిల్ రాజ్యం అంటే. మరి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు మనం పడిపోతే మనది కాదా జంగిల్ రాజ్యం? మనది జంగిల్ రాజ్యం అయ్యే కదా నేల నాకిచ్చింది ప్రజలు. మనం నటన చేసేటువంటి క్రమంలో, పాదయాత్రలు పెట్టి ముద్దులు పెట్టేటువంటి క్రమంలో వీళ్ళు నీకు బాగా నచ్చినారులా. ఈరోజు నీకు అశ్లీలమైనటువంటి డ్యాన్సులు వేసుకుంటా కనపడినారు వీళ్ళు. నీ కళ్ళకు ఆ విధంగా కనపడినారా అంట. నేను ఒక జబర్దస్తులో సరే డ్యాన్సులు వేసుకుంటా, సరే వాళ్ళు ఏదో చిన్న ఆర్టిస్టులు, చిన్న కళాకారులు, వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళ డ్యాన్సులు అంట అశ్లీల డ్యాన్సులు వేసినారు. ఏడేసినారు? మొగోడా లేకంటే ఎవరు ఏందనేది కానీ తెలీదా? అంటే అంత తేడాగా ఉన్నావేమయ్యా నువ్వు. 6 నెలలు పైన అయిపోయింది నా లండన్కి పోయి వచ్చి. ఒకసారి పో, ఏమన్నా మాత్రల్లో ప్రభావమో లేకంటే ఇంకేమన్నానో ఎందుకు ఈ కర్మ, ఎందుకు ఈ మాటలు? వీళ్ళు ఆ రోజు నీ కనపడలా. ఈరోజు అశ్లీలమైనటువంటి డ్యాన్సులు నేను చూపించాను అనుకో. అశ్లీలమైనటువంటి ఆర్కే రోజా ఏ విధంగా డ్యాన్స్ వేసింది, మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా డ్యాన్సులు వేశారో అవి అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. కేవలం ప్రతిపక్షంలో మనం ఉన్నాం, మనం అధికారంలో ఉండే వాళ్ళ మీద ఏదో ఒకటి దుమ్మెత్తి పోయాలా అని చెప్పి పోయటమే తప్ప ఇంకేమన్నా ఉండదా? ఏం మాట్లాడతామన్నా, ఈ కర్మ ఏంది, ఇదేంది? సరే ఈ విధంగా ఆ బుద్ధుట్లో ఆ నటన చేసేటువంటి క్రమంలో అందం చూడండి ఆయన. ఆ రోజుల్లోనేమో వీళ్ళు కావాలా, ఈరోజేమో వీళ్ళు అవసరంలే. అదేవిధంగా చూసుకుంటే ఇంకా కథ ఏం మామూలుగా ఇద్దాం. వైఎస్ జగన్ పాదయాత్ర 304వ రోజు హైలైట్స్ అంట. 7 సంవత్సరాల క్రితం వద్దాం. వీళ్ళంతా వీళ్ళెవరు అంట, వీళ్ళెవరు లేడీ గెటప్పే కదా, ఈమె ఆమె కదా ఈమె. ఆ రోజుల్లో ఏమో మనమేమో ముద్ర వేసుకొని జ్ఞాన ముద్ర ఏదో మాట్లాడదండి. ఆ రోజేమో ఇటుండి వాళ్ళను పక్కన పెట్టుకొని మనం బ్రహ్మాండంగా చేర్చిమే. మరి ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు జగనన్న వీళ్ళ గురించి. మరి అదేవిధంగా
అధికారంలో ఉండే వాళ్ళ మీద ఏదో ఒక రకంగా దుమ్మెత్తిపోయాలని మాట్లాడటమే తప్ప మనకు సంబంధించినటువంటి వ్యక్తులు, మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలానే చేసుండారు. అందుకే మనకి ఈరోజు ఈ గతి, ఈ స్థితికి వచ్చిందా మనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇష్టానుసారంగా మాట్లాడి ఏదో దారేపోయే దానే ఒక స్క్రిప్ట్ ఇచ్చినాడు, మనం తాడేపల్లి ప్యాలెస్లో నుంచి మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం నమ్ముతారులే అనే భ్రమలో నుంచి బయటికి రండి. అదే భ్రమలో ఉండగాకుండా గత 5 సంవత్సరాలు ఆ భ్రమలోనే ఉండే మింగబెట్టారు. ఏ విధంగా మింగబెట్టాడు అనేది అందరికీ తెలుసు. ఏ విధంగా విజయసాయిరెడ్డిని దూరం చేశారో, ఏ విధంగా రాష్ట్ర ప్రజానీకం నుంచి నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దూరం చేశారనే దాన్ని ఒకసారి ఆలోచన చేసుకొని బయటకు వచ్చి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. ఆ మినిస్టర్ గారు కూడా ఆయన కూడా బయటకు వచ్చి వివరణ ఇచ్చినట్టున్నాడు. మరి నీలాంటి మనం ఎందుకులే, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కూడా దేంతో నవ్వుతున్నారు అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఈ విధంగా మనం గతంలో బ్రహ్మాండంగా వాళ్ళను ప్రోత్సహించి మన పాదయాత్రకు రమ్మని చెప్పి మీరు రాండి, పాదయాత్రకు మంచి భోజనం ఉంటుంది, మంచి నాటుకోడి కూర ఉంటుంది, మంచి రాగి సంగటి ఉంటుంది, మా స్పెషల్ చూపించాం అది ఇది అని చెప్పి వాళ్ళని తొడుకొని పోయి వాళ్ళను వాడుకొని మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయ్యే కదా వచ్చింది. మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, నీవంటే గౌరవం ఉండేటువంటి వ్యక్తి, వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం కళాకారులు వేషాలు వేసుకుంటూ బతికేటువంటి వాళ్ళని కూడా వదలకుండా మనకు డ్యాన్సులు అంటే మామూలుగా ఆనవలే. నువ్వు ఒక్కసారి ఎందుకైనా మేము లండన్ పోయి చూపించుకొనైనా ఎందుకు, పరిస్థితులు బాగా లేవు. సరే రాష్ట్ర ప్రజలారా, ఏది ఏమైనప్పటికీ మా అన్నకు మా ఆర్కే రోజా గారి డ్యాన్స్ ఒకటే నచ్చుతుంది కాబట్టి వేరే వాళ్ళ డ్యాన్సులు నచ్చమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మీ కామెంట్ అయితే తెలియజేయండి. అంటే జగనన్న సరే రోజా గారి డ్యాన్స్ ఒకటే నచ్చుతుందా, వేరే వాళ్ళ డ్యాన్స్ కూడా నచ్చుతుందా అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.